నమస్కారం. ఈరోజు మాఘపురాణంలో రెండవ భాగాన్ని చదవబోతున్నాను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతు సర్వ విఘ్నోపశాంతయే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం. దిలీప మహారాజు వేటకు బయలుదేరుట. దిలీపుడు మహారాజు అనేక యజ్ఞయాగాది క్రతువులలో నర్చిన గొప్ప పుణ్యాత్ముడు. అతను తన రాజ్యం మండలి ప్రజలను తండ్రి వలె అన్ని విధములుగా కాపాడుచుండెను. ఒకనాడ ఆ భూపాలునకు వేట నిమిత్తం అడవికి పోవలనట కోరిక కలిగెను. మనసును కలిగిన కోరికను ఎట్టి వారలకైనను నెరవేర్చుకొనుట సహజమే కదా. ఆ విధంగానే దిలీప మహారాజు వేటకు పోవ నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్యం సమేతుడై వెడలెను. దిలీపుడు వేటకు వెళ్ళిన అడవి క్రూర మృగాలతో నిండి ఉన్నది. ఆ క్రూర జంతువులను సమీపముందున్న గ్రామములపై పడి పశువులను మనుష్యులను చంపి నానా బీభత్సములు చేయుచున్నవి. దిలీపుడు అడవిలో మాటు వేసి మృగములను చంపుచుండెను. తన పరివారం కూడా మృగాలను మట్టు పెట్టుచుండిరి. కొన్ని రోజుల వరకు అడవి యందు ఉండి అనేక క్రూర జంతువులను చంపిన ఒకానొక నాడు మృగంపై బాణం వేసెను. ఆ బాణాన్ని తప్పించుకొని ఆ మృగం పారిపోయెను. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తెను. ముందు మృగం, వెనక దిలీపుడు. అతడు వెనక పరివారం పరిగెడించుచుండగా ఆ మృగాను ఒక కీకారణ్యమున ప్రవేశించెను. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతున్నది. నీటి కొరకు పరిచారమంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించినది. దానిని చూసి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించెను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరముగా నుండెను. దిలీపుడు అతని పరివారం తృప్తి తీరా నీరు త్రాగిరి. గట్టుపైన ఉన్న వటవృక్షం కింద అలసట తీర్చుకొనుచుండగా దిలీపుడు వేటలో చెల్లాచెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారం వాటిని చూసి గురిపెట్టి బాణములు వేసి చంపిరి. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరమునకు బయలుదేరి వెళ్ళిపోచుండెను. అటులా ఇంటి ముఖం పెట్టి వెలుచున్న సమయమున మార్గమునందు ఒక సద్బ్రాహ్మణుడు ఎదురాయెను. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశించుచుండెను. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును చూసి ఇతని ముఖచర్చస్సు చూడగా గుణవంతుని వలె ఉన్నాడని ఇతనికి ఏదైనా ఉపకారం చేయుట మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నాము. అందులో స్నానం చేయకుండా ఇంటికి పోవుచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించాను. ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూసి, విప్రోత్తమా, అటుల ప్రశ్నించారేమిటి అని ఆశ్చర్యంతో పలికెను. పరమ పవనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటిని. బ్రాహ్మణుడు పలికెను, చిత్తము స్వామి, నాకు గుర్తులేదు. రాజప్రసాదమున నున్న పురోహితులు చెప్పియుందురు. నేను మృగయా వినోదాన్ని వచ్చి అడవిలో కొద్ది దినముల నుండుట వలన నాకు విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యమును నెరిగింపవలసినదిగా ప్రార్థించుచున్నా అని దిలీపుడు వేడుకొనెను. ఆ బ్రాహ్మణుడు దిలీపుని దీవించి, రాజా, సూర్యవంశపు గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు నీ కడకు వచ్చుచుండును కదా. అతని వలన మాఘమాస మహత్యముని గురించి తెలుసుకొనుము. ఆ మహామునిని తెలియనది ఏమీ లేదు కాన అటులు చేయుము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన తాను పోయెను. దిలీపుడు వశిష్ఠుడు కడకు పోగా దిలీపుడు తన పరివారంతో నగరం చేరెను. పదే పదే బ్రాహ్మణుడి మాటలు జ్ఞప్తికి
తెచ్చుకొని ఎటులను ఆ రాత్రి గడిపెను. మరునాడు ప్రాతకాలంలో లేచి కాలకృత్యంలో తీర్చుకొని మంచి ఉడుములు సకలాకార ఆభరణములు ధరించి మంత్రి సమానంత దారంతో వశిష్ఠుల వారి దర్శనమునకై వారి ఆశ్రమునకు వెళ్ళెను. ఆ సమయంలో వశిష్ఠుల వారు తాము ఆచరించుకొనుచున్నారు. శిష్యులు వేద పఠనం గావించుచున్నారు. దిలీపుడు ఆ దృశ్యమును చూసి వారికి తపోభంగము కలగనీయరాదని కొంత తడవు వేచియుండిరి. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు, అందుచే గురు భక్తి మిక్కుటముగా నుండెను. కొంతసేపటికి వశిష్ఠులు తపస్సు నుండి లేచి రాజును కులశల ప్రశ్నాదులు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేమి అని అడిగెను. దిలీపుడు వశిష్ఠుడితో, ఋషి సత్తమ, తమ వలన నేను అనేక రాజధర్మాలను పురాణేతిహాసములను విని సంతుష్టుడనైతిని. కానీ మాఘమాస మహత్యము గాని దాని ధర్మములు గాని తెలియనందున ఆ విషయంలో మాన నుండి తెలుసుకున్న గోరు తమ వద్దకు వచ్చి తిని గాన పరమ పావనము మంగళప్రదము అయిన మాఘమాస మహత్యమును వివరించవలసిందిగా కోరుచున్నాను అనెను. అవును మహారాజా, నీవు కోరిన కోరిక సమంజసమైనదే. మాఘమాసం యొక్క మహత్యమును ప్రతి ఒక్కరూ తెలుసుకొని ధరించవలసిందిగా ఆవశ్యకత ఇంతైనా గలదు. మాఘమాసం యొక్క మహత్యమును వర్ణింప నాకు కూడా శక్యం కాదు. ఇతర దినములలో చేయు క్రతువులు కానీ యాగములు కానీ ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానం వలన గొప్ప ఫలం కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసమున అన్ని విధములు శుభప్రదమైనవి. కాన ఈ మాఘమాసమునందు చేయు నదీ స్నానం వలన మనుజుడు పుణ్యాత్ముడు అగుచుండును. అంతేకాదు మాఘము అన్ని విధాల పుణ్యప్రదమైనది. అంతేగాక పుణ్యకార్యముల వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును. కానీ మాఘ స్నానంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును. ఇంతకన్నా మహత్తు కలిగినది మరొకటి లేదు అని దిలీప మహారాజునకు వివరించెను. ఇది మాఘ పురాణం 2వ రోజు పారాయణం సంపూర్ణం. ఓం జై శ్రీమన్నారాయణ.